దాసుని కలిసి నిజం తెలుసుకున్న దశరథ్ ని చంపే ప్లాన్ చేసిన జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప. ఇంతకు ఏం జరిగింది? దాసుని కలిసి దశరథ్ నిజం తెలుసుకున్నాడని, అలా ఆ విషయం ఎలా జ్యోత్స్నకు తెలిసింది? మరి జ్యోత్స్న దశరథ్ ను చంపి ప్లాన్ చేసిందని దీపకెలా తెలిసింది? మరి దీప జ్యోత్స్నకి ఏ విధంగా షాక్ ఇచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మొత్తం మీద జ్యోత్స్న అయితే ఎలా అయినా సరే కార్తీక్ ని తన చుట్టూ తిప్పుకోవటంతో పాటు దీపని మానసికంగా క్షోభ పెట్టాలి అని, ఎలా అయినా సరే దీప తనంతట తానుగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది. తనని ఏమీ అనకూడదు, తన్ని చంపాలనే ప్రయత్నం చేయకూడదు, కానీ దీప తనకు తానుగా అక్కడి నుంచి వెళ్లిపోవాలి, ఇలా ప్లాన్ చేసుకుంటుంది ఇక జ్యోత్స్న. అందుకోసమే కార్తీక్ ని పూర్తిగా తన కనుసన్నల్లో ఉండేలా చేసుకోవాలని, తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి చాలా తెలివిగా అగ్రిమెంట్ రాయించుకున్నాను అనే భ్రమలో ఉన్నటువంటి జ్యోత్స్నకు దీప ఊహించని షాక్ ఇచ్చింది. ఎందుకంటే కార్తీక్ పూర్తిగా అన్ని వివరాలు దీపకు చెప్పేశాడు. చెప్పడంతో పాటు మన కుటుంబాలని మనమే కాపాడుకోవాలి, ఎందుకంటే దాసు మావయ్య ప్రాణంతో పాటు ఇప్పుడు నీ తల్లిదండ్రుల ప్రాణాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. నీ తల్లిదండ్రులతో పాటు మన తాత శివనారాయణ గారి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనమే దీనికి ముందుకు వెళ్లి ఎలా అయినా సరే వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి అని చెప్పేసి అంటాడు కార్తీక్. అయితే అలా అనేసరికి సరే అంటుంది దీప. ఇక అలా అన్న దీపను చూసి కార్తీక్ చాలా సంతోషపడతాడు. అలా సంతోషపడినటువంటి కార్తీక్ ఇక వెంటనే ఎలా అయినా సరే అనుకున్న విధంగా పూర్తిగా దీపని మార్చేసేయాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ దీపకు చెప్తాడు నువ్వు మారాల్సిందే అని చెప్పి. ఇక అలా చెప్పిన తర్వాత దీపని పూర్తిగా మార్చేసేయాలి అనుకుంటాడు. అలా అనుకున్నటువంటి కార్తీక్ ఇక దీపతోటి ఒకటే చెప్తాడు, రేపటి నుంచి నిన్ను చూసిన వాళ్ళు ఎవరూ కూడా అసలు నువ్వేనా అని చెప్పేసి ఆశ్చర్యపోవాలి అని చెప్పి చెప్తాడు. ఇక దాంతో దీప పూర్తిగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ దీప ఈ దీప ఒక్కటేనా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి దీపను చూసి జ్యోత్స్న కూడా ఏదో తేడా కొడుతోందేంటి, అసలు దీపలో భయం లేదు, బెరుకు లేదు, బాధ అంతకంటే లేదు, చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. బావను నా చుట్టూ తిప్పుకుంటూ నా గుప్పెట్లో పెట్టుకుని నేను ఈ రకంగా ఆడిస్తుంటే దీప మాత్రం ఎందుకు సంతోషంగా ఉంది? నన్ను క్రాస్ చేస్తూ ఉండాలి కదా, అలా ఎందుకు చేయట్లేదు అని జ్యోత్స్న జుట్టు పీక్కుంటూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి టైంలోనే ఊహించని విధంగా దశరథ్ అయితే ఒక పని చేస్తాడు. అదేంటి అంటే దశరథ్ చాలా తెలివిగా దాస్ దగ్గరికి అనుకోకుండా వెళ్తాడు. అలా వెళ్లినటువంటి దశరథ్ ఇక దాసుతో మాట్లాడతాడు. నాకెందుకు నీకు గతం గుర్తొచ్చిందేమో అనిపిస్తోంది. ఆ రోజు జ్యోత్స్న ఎంగేజ్మెంట్ రోజున నువ్వు దీపం తీసుకుని లోపలికి వచ్చావు, దేనికి అని చెప్పని అడుగుతాడు. అన్నయ్య, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని ఎప్పటి నుంచో అంటున్నాను, కానీ ఆ విషయం ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పని అంటాడు దాసు. ఈలోపు జ్యోత్స్న సుమిత్ర దగ్గరకు వచ్చి డాడ్ ఎక్కడికి వెళ్లారు అని చెప్పని అడుగుతుంది. ఏమోనమ్మా నాకు తెలీదు, ఏదో పనుండి వెళ్తున్నాను అన్నారు అనగానే ఒకసారి కాల్ చేసి డాడ్ ఎక్కడికి వెళ్లారు అడుగమ్మా అని చెప్పని అనగానే ఇప్పుడు ఎందుకు, నీకంత ఎమర్జెన్సీ ఏముంది అని అడుగుతుంది సుమిత్ర. ఏమి లేదులే అంటూ వెళ్లిపోతున్నటువంటి జ్యోత్స్నతోటి మీ నాన్నని చూడ్డానికి వెళ్లాడట దశరథ, అదిగో కాశీకి ఫోన్ చేస్తే వాడు చెప్పాడు పెద్దనాన్న వచ్చారు అని అంటుంది పారిజాతం. ఏంటి, దాసు దగ్గరికి వెళ్లాడా అంటే ఖచ్చితంగా దాసుకి గతం గుర్తొచ్చిందనే నా అనుమానం నిజమైతే కనుక కన్ఫామ్ గా డాడ్ తోటి నిజం చెప్పేస్తాడు. అలా చెప్తే కన్ఫామ్ గా జరిగేది ఒకటి, డాడ్ నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా బయట గెంటేయడంతో పాటు ముందు తాతయ్యకి నిజం చెప్పేస్తాడు. సో అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి గబగబా జ్యోత్స్న అక్కడికి వెళ్తుంది. ఆల్రెడీ అక్కడికి వెళ్లేసరికి దశరథ్ కి దాసు నిజం చెప్పేస్తాడు. అలా చెప్పేసిన తర్వాత ఇక దశరథ్ అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. అలా వెళ్తాడు. ఈ లోపు జ్యోత్స్న వచ్చి దాస్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి, నిజం మొత్తం చెప్పేశావా మీ అన్నయ్యకి అని చెప్పని అనగానే చెప్పేశాను అంటాడు దాసు. చెప్పేశావా? ఇంకా నిన్ను చంపాల్సిన అవసరం లేదు, దశరథ్ని చంపితే సరిపోతుంది. ఎందుకంటే నీకు ఒక భయం వస్తుంది, నువ్వు నిజం బయట పెడితే నీ ప్రాణాలే కాదు
విన్న వాళ్ళ ప్రాణాలు కూడా మిగలవు అనే భయం నీలో కలుగుతుంది కాబట్టి ఇక ఈ నిజాన్ని నువ్వు ఇక్కడితో సమాధి చేసేస్తావు, నేను అక్కడ దశరథని సమాధి చేస్తే అని చెప్పని అంటుంది. ఏయ్, నేను చెప్పేది విను జ్యోత్స్న, అనవసరంగా నువ్వు నీది కాందాస్ కోసం ప్రాకుళ్లాటమే కాకుండా దీపని చంపాలనుకున్నావు, అందుకే నాకు ఇంత కోపం వచ్చింది. ఇప్పుడు దశరథని నేను చంపుతానంటావేంటి అని చెప్పని అంటే, నువ్వు నాకిచ్చిన మాట మీద నిలబడ్డావా? నువ్వు వాళ్ళకి చెప్పకుండా ఉన్నావా? లేదుగా, చెప్పేశావుగా. ఇంకే ఉంది, ఇప్పుడు నేను ఆపుకోవాల్సింది, నీకు భయం కలిగించేలా చేయాల్సింది దశరథని చంపడం ద్వారా అని చెప్పానని ఇక అక్కడి నుంచి జ్యోత్స్న బయలుదేరి వెళ్లిపోతుంది. ఇక దాస్ కి కంగారు పట్టుకుంటుంది. ఎలాగా ఏంటా అని ఆలోచిస్తూ గబగబా కార్తిక్ కి ఫోన్ చేస్తాడు. కార్తిక్ కి ఫోన్ చేసేసరికి కార్తిక్ బయట తన కోసం ఎవరో వస్తే మాట్లాడుతున్న టైంలో దీప కాల్ లిఫ్ట్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన దీప, చెప్పండి బాబాయ్ అనే లోపే కార్తిక్, దశరథ్ అన్నయ్య నా దగ్గరకు వచ్చి నిజం అడిగితే మొత్తం చెప్పేశాను. ఇక ఆ విషయం తెలుసుకుని జ్యోత్స్న ఇప్పుడు దశరథ్ నేను చంపుతానని చెప్పి వెళ్తోంది. కార్తిక్, నాకు భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అల్లుడు అని చెప్పని అంటూ ఉంటే, మీరు కంగారు పడకండి బాబాయ్ అంటుంది దీప. అమ్మ దీప, నువ్వా అంటే, అవును బాబాయ్ నేనే, నాన్నకేమీ కాదు, నాన్నని నేను కాపాడుకుంటాను అని చెప్పని అంటుంది. అంటే దీపమ్మ నీకు అని చెప్పని అంటూ ఉంటే, నాకు మొత్తం నిజం ఆయన చెప్పేశారు, నా బావ నాకు మొత్తం చెప్పేశాడు బాబాయ్ అని చెప్పని అంటే, ఇదేనమ్మా, ఇదే నేను కోరుకున్నది, నీకు నిజం తెలియాలి, నువ్వు ఆ ఇంటి వారసురాలు అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెయ్యాలి, అసలు జ్యోత్స్నకి మా అమ్మకి ఇద్దరికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అని చెప్పని అంటూ అక్కడ అన్నయ్యకి ఏం ప్రమాదం జరుగుతుందో అని చెప్పని అనగానే, మీరు కంగారు పడకండి బాబాయ్, నాన్నని నేను కాపాడుకుంటాను అని చెప్పి దీప అయితే ఫోన్ పెట్టేసిన తర్వాత, కార్తిక్ బాబు నాకు కొంచెం పనుంది అని చెప్పేసేసి అంటుంది. దాంతో కార్తిక్, ఎక్కడికి దీప అని చెప్పని అంటాడు. కొద్దిగా పనుండి వెళ్తున్నాను, మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటే, నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావా అంటే, జ్యోత్స్న నాన్నని చంపడానికి వెళ్ళింది కార్తిక్ బాబు అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, మావయ్యని చంపడానికా అంటే, అవును, బాబాయ్ దగ్గర నాన్న అన్ని నిజాలు తెలిసేసుకున్నారట, ఆ విషయం జ్యోత్స్నకు తెలిసింది, అందుకోసమే జ్యోత్స్న నాన్నని చంపడానికి వెళ్ళింది, నేను అక్కడికి వెళ్తాను అంటే, పద దీప నేను వస్తాను అంటాడు. మిమ్మల్ని చూస్తే జ్యోత్స్న ఇంకా వెర్రెత్తిపోతుందంటే, వెర్రెత్తని దీప, దానికి ఎలా ఇవ్వాలా కౌంటర్ అలా ఇద్దాం పద అని చెప్పని అంటాడు కార్తీక్. దాంతో ఇద్దరు కలిసి బయలుదేరుతారు, ఆటో తీసుకుని వెళ్తారు. దశరథ్ ఇంట్లోకి వెళ్లి గేట్ లో నుంచి లోపలికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో వీళ్ళు ఆటో ఆపి లోపలికి వెళ్తూ ఉండగా, దీప వాళ్ళకి ఇంకా దశరథ్ కి మధ్యలో జ్యోత్స్న గేట్ పక్కన దాక్కుని రాడ్ తోటి కొట్టడానికి రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే దశరథ్ గేట్ క్రాస్ చేస్తాడో అప్పుడు జ్యోత్స్న గబగబా వెనక నుంచి వచ్చి రాడ్ ఎత్తి కొట్టబోయేసరికి, హ్యాండ్స్ అప్ జ్యోత్స్న అని చెప్పని అంటుంది దీప. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఎవరొచ్చారు అని చెప్పని అంటూ తన చేతిలో ఉన్న రాడ్ ని కింద పడేసి చేతులు పైకెత్తి నుంచుంటుంది. దాంతో దశరథ్ వెనక్కి తిరుగుతాడు. జ్యోత్స్న చేతులు పైకెత్తి నుంచుంది. అక్కడ కింద రాడ్ పడి ఉంటుంది. అంటే ఇలాగే దాసుని చంపాలనుకుంది. ఇప్పుడు దాసు నాకు నిజం చెప్పాడని తెలుసుకుందనుకుంటా, అందుకోసమే నన్ను చంపడానికి వచ్చిందనమాట అనుకుంటూ ఉండగా ఇక దీప లోపలికి వస్తుంది. అలా వస్తూ, హ్యాండ్స్ అప్ అనగానే పోలీసులని భయపడి నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేశావే, పర్వాలా, భయం ఉందనమాట. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు, మా నాన్నని చంపటానికి కంకణం కట్టుకున్నావా అని అనగానే దశరథ్ దీపని చూసి, అమ్మా దీప అని చెప్పని అంటాడు. నాన్న, ఈ నిజాన్ని ఎలా తెలియచేయాలో అలాగే తెలియచేద్దాం. ఇదిగో ఈ నాటకాల రానే మొత్తం బయట పెట్టేలా చేద్దాం. మీరు కంగారు పడి తాతయ్య గాని అమ్మకు కానీ చెప్పకండి. మీ ప్రాణాలు జాగ్రత్త. నేను ఇక్కడ ఉండను కాబట్టి నిమిషం మీ ప్రాణాలని మీరు గుప్పెట్లో పెట్టుకుని ఉండండి. ఈ రాక్షసి అందరినీ చంపేస్తుంది అని చెప్పని అంటూ, ఏంటి జ్యోత్స్న, నాకు నిజం తెలిసిపోయింది, అర్థమైందా? నువ్వు ఈ ఇంటికి సంబంధించిన దానివి కాదు అని, ఈ ఇంటి మొత్తానికి నేనే వారసురాలనే నిజం నాకు తెలిసిపోయింది. ఇక ఇప్పుడు వారు జరగాల్సింది మనిద్దరి మధ్యలో. నాతో పోటీపడి గెలవలేను అని నువ్వనుకుంటే నా కుటుంబం జోలికి వెళ్ళు. కాదు, నాతో పోటీపడి గెలుస్తాను అనుకుంటే నా జోలికి రా. అయితే ఓటమి ఒప్పుకో, లేదా పోటీపడు రా అని చెప్పని అంటుంది. ఏం పోటీ పడాలి, నీతో ఏం పోటీ పడాలి? శివనారాయణ తాత దగ్గరకు వెళ్లి నువ్వు నన్ను చంపాలనుకున్నావని చెప్తాను. తాత నిన్ను నిమిషం కూడా నుంచనివ్వడు అని చెప్పని అంటే, ఆ వెనువెంటనే నా తండ్రి నన్ను నా పక్కనే నుంచుని నాకు అండగా ఉంటాడు. నీకెవరుంటారు అండ? నా తండ్రి నా పక్కన నుంచున్నప్పుడు నా తల్లి నా పక్కన నుంచోక నీ పక్కన నుంచుంటుందా? ఎలా చెయ్యాలో ఏం చేయాలో నాకు తెలుసు జ్యోత్స్న, కానీ ఎందుకులే అని వదిలేస్తున్నా.
ఇప్పుడు చెప్తున్నాను విను, నా కుటుంబాన్ని నీ నుంచి ప్రతి క్షణం కాపాడుకుంటూనే ఉంటాను. అంతకు అవసరమైతే నేనొచ్చి అందరినీ ఎదిరించి ఈ ఇంట్లో కూర్చుంటాను అంటుంది. చెయ్యి, అలా చెయ్యి చూస్తాను అని చెప్పని అంటే అప్పుడు ఇక దీప లోపలికి వెళ్లి శివనారాయణ దగ్గర నుంచి ఉంటుంది. చూడండి తాతయ్య గారు, నేను మిమ్మల్ని ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. నా ప్రాణానికి హాని ఉన్నది జ్యోత్స్న వల్ల. కాబట్టి ప్రతి క్షణం నేను ఇక్కడే ఉంటాను. జ్యోత్స్న నన్ను చంపాలనుకుంటే ఈ ఇంట్లోనే చంపాలి అని అంటుంది. ఏంటిది, కొత్త డ్రామానా అంటాడు శివనారాయణ. కాదు, నీ మనవరాలు ఓడిపోతుంది అని మీరనుకుంటే నన్ను బయటే ఉంచండి. ఎలా అయినా గెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఇక్కడే ఉంచండి. మీ మనవరాలు ఏ తప్పు చేయదు అనే నమ్మకం మీకుంటే నన్ను ఇక్కడే ఉంచండి అని చెప్పి మాట్లాడుతుంది. దాంతో శివనారాయణ, ఏ నాకేమన్నా భయం అనుకుంటున్నావా? రా, నీ కుటుంబం మొత్తాన్ని తీసుకుని వచ్చి ఇక్కడే ఉండు. నా మనవరాలు నిన్నేమీ చేయదు, ఎందుకంటే నా మనవరాలికి ఒకరిని చంపాల్సిన అవసరం లేదు కాబట్టి అని అంటాడు శివనారాయణ. తో నువ్వు ఎలా ఒప్పుకుంటావు అని చెప్పి జ్యోత్స్న అంటే, ఏంటి జ్యోత్స్న, మనం ఎందుకు భయపడాలి, మనం ఏ తప్పు చేయనప్పుడు అంటూ శివనారాయణ కొంచెం రెచ్చిపోయేలా దీప మాట్లాడేసరికి ఒప్పేసుకుంటాడు. ఇక దీప, కార్తీక్ అందరూ కూడా శివనారాయణ ఇంటికి వచ్చేస్తారు. చూసావా జ్యోత్స్న, నీతో ఛాలెంజ్ చేసి 5 నిమిషాలు కూడా కాలేదు. నా కుటుంబం మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. 2 కుటుంబాలని ఒక్కటి చేయడానికి దారి ఏర్పాటు చేశాను. ఇక నీ గురించి, నీ నానమ్మ గురించి బయట పెట్టడమే నా నెక్స్ట్ టార్గెట్. ఈ 2 విషయాలు బయటపడిన తర్వాత నీ గతి, నీ నానమ్మ గతి ఏమవుతుందో చూసుకో అనగానే, థ్యాంక్ యూ దీప, కేవలం దశరథని, సుమిత్రని లేపేస్తే సరిపోతుందనుకున్నా. కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. మొత్తం అందరినీ పైకి పంపిస్తా అనగానే, చూద్దాం, నీకు నాకు ఇదే ఛాలెంజ్. నువ్వు నా కుటుంబాన్ని పైకి పంపుతావో, నీ గురించి, నీ నానమ్మ గురించి నేను బయట పెడతానో చూద్దాం, రెడీగా ఉండు అని చెప్పని అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏ విధంగా జ్యోత్స్న, దీప తలపడబోతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి కుటుంబాన్ని రక్షించుకోవాలని ఒకరు, కుటుంబాన్ని నాశనం చేయాలని ఒకరు, వీళ్ళిద్దరి సంకల్పంలో ఏది బలంగా నెరవేరబోతోందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.